హలో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరైతే చూసారో, కామెంట్ చేసి లైక్ చేశారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు నుంచి నేను ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ నేను రాసిన నోట్స్ మొత్తం పీడిఎఫ్ ఫార్మేట్లో ఫోటోలు తీసి డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను. మీకు ఏదైనా సరిగా బ్లర్ అయినా కానీ, వీడియో సరిగా కనపడకపోయినా కానీ, నా క్లాసెస్ వింటూ వీడియో చూస్తూ మీరు ఒకసారి అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఆ పేపర్స్ పక్కన పెట్టుకొని మీరు రెక్టిఫై చేస్తుంటే మీకు తొందరగా అర్థమవుతుంది. అలా చేద్దాం అనుకుంటున్నాను. నిన్న మనం షెడ్యూల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేద్దాం. నిన్న మనం షెడ్యూల్ 1, 2 గురించి మాట్లాడుకున్నాం. షెడ్యూల్ 1 ఏంటిదంటే నేమ్ అండ్ అదర్ డీటెయిల్స్ ఆఫ్ ద స్టేట్స్, పేరు మరియు మిగిలిన డీటెయిల్స్ ఆఫ్ స్టేట్ గురించి చెప్తుంది. ఇది ఏ ఆర్టికల్లో చెప్తుంది? ఆర్టికల్ 1 and 4. మనము షెడ్యూల్స్ గురించి చదవాలి అనంటే ఫస్ట్ ఆ షెడ్యూల్ యొక్క పేరు, అది ఏం చెప్తుంది, దాని యొక్క ఆర్టికల్స్ ఏమేమి లింకప్ అయి ఉన్నాయి, ఈ రెండు మనము తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ అయినదైతే అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ ఇయర్ యాడ్ అయింది, ఎవరు యాడ్ చేశారు, ఎన్నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఎందుకు యాడ్ చేశారు, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే షెడ్యూల్స్ నుంచి ఒక క్వశ్చన్ ఏదైనా వచ్చినా అది డైరెక్ట్ క్వశ్చన్ అవుతుంది, మనం ఈజీగా ఆన్సర్ పెట్టేయచ్చు. ఈ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఒక 2-3 టైమ్స్ మనము రిపీటెడ్గా రాసుకుంటుంటే గనక అది మనకు గుర్తుండిపోతుంది. నెక్స్ట్ 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ ఉండడము, ఈ వీటిల్లోంచి 31 లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఫామ్ అవ్వడము, ఆ 31 అసెంబ్లీస్ వచ్చేసి 28 స్టేట్ల నుంచి 3 యూనియన్ టెరిటరీస్ నుంచి తయారైనాయి. షెడ్యూల్ 2 వచ్చేసి ఏం చెప్తుందంటే శాలరీస్ అండ్ అలవెన్సెస్, జీత భత్యాలను గురించి చెప్తుంది. ఎవరెవరికి అంటే పార్ట్ 5లో వారు, పార్ట్ 6లో ఉన్న వాళ్ళ జీత భత్యాలు. పార్ట్ 5లో ఎవరున్నారు అంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్. పార్ట్ 6లో ఎవరున్నారంటే స్టేట్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. వీరి యొక్క జీత భత్యాల గురించి చెప్పడం జరుగుతుంది. ఎవరెవరు ఉన్నారు అనంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్స్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, మినిస్టర్స్, పిఎం, అటార్నీ జనరల్, స్పీకరు, డిప్యూటీ స్పీకరు, చైర్మన్, డిప్యూటీ చైర్మన్, ఎంపీస్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ, సుప్రీంకోర్టు జడ్జ్, కాగ్. వీళ్ళందరి శాలరీస్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది ఎంత ఇవ్వాలి అనేసి. నెక్స్ట్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ఎక్కడి నుంచి ఉంటుందంటే ఆర్టికల్ 52 నుంచి 151 వచ్చేసి యూనియన్ ఎగ్జిక్యూటివ్స్. ఆర్టికల్ 152 నుంచి 237 వచ్చేసి స్టేట్ ఎగ్జిక్యూటివ్స్. వీళ్ళున్న గవర్నరు, చీఫ్ మినిస్టరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అడ్వకేట్ జనరల్, ఈ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో డిప్యూటీ స్పీకరు, చైర్మన్, డిప్యూటీ చైర్మన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైకోర్టు జడ్జెస్. వీళ్ళలో ఈ గవర్నరు, హైకోర్టు జడ్జి యొక్క శాలరీ అనేది పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. ఈ మిగిలిన వాళ్ళ శాలరీస్ అన్నీ కూడా మన స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డిసైడ్ చేస్తుంది. ఎందుకు వీళ్ళిద్దరిని మాత్రమే పార్లమెంట్ డిసైడ్ చేస్తుందంటే గవర్నర్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేస్తాడు, హైకోర్టు జడ్జిని కూడా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు, హైకోర్టు జడ్జిని కూడా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. కాబట్టి ఈ ఇద్దరి యొక్క శాలరీస్ పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. మిగిలిన అందరి శాలరీస్ వచ్చేసి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డిసైడ్ చేస్తుంది. కాబట్టి మన స్టేట్కి చీఫ్ మినిస్టర్ యొక్క శాలరీస్, ఎమ్మెల్యేల యొక్క శాలరీస్ ఇవి వేరుగా ఉంటాయి. ఎందుకంటే ఆ అసెంబ్లీ వాళ్ళు తయారు చేసుకున్నారు కాబట్టి, డిసైడ్ చేసుకున్నారు కాబట్టి. నెక్స్ట్ షెడ్యూల్స్ 3కి వచ్చాం. షెడ్యూల్ 3 వచ్చేసి ఏం చెప్తుందంటే ఓత్ అండ్ అఫర్మేషన్.
ఓత్ అంటే ఏంటి? ప్రమాణ స్వీకారం. ఎవరెవరి ప్రమాణ స్వీకారాలు ఈ షెడ్యూల్ 3లో ఉంటాయంటే పార్ట్ 5లో ఉన్న వాళ్ళది, పార్ట్ 6లో ఉన్న వాళ్ళవి. యూనియన్ ఎగ్జిక్యూటివ్స్, స్టేట్ ఎగ్జిక్యూటివ్స్ యొక్క ప్రమాణ స్వీకారాలు ఇందులో ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ ప్రమాణ స్వీకారాలు అనేవి 2 టైప్స్ ఉంటుంది. ఒకటి, మనము రాజ్యాంగాన్ని కాపాడుతాము అని, రాజ్యాంగంని కాపాడతామని, ఇంకొకటి సీక్రెసీ అనేది మెయింటైన్ చేస్తామని. అంటే మన దేశానికి సంబంధించిన ఏమైనా విషయాలు మనం సెక్యూరిటీ సంబంధించిన విషయాలు మనం దాచిపెట్టాల్సి వస్తే అలాంటి విషయాలను మేము దాచిపెడతాము దేశ భద్రత కోసము అని 2 టైప్స్ ఆఫ్ ఓట్స్ ఉంటాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ స్పీకర్స్ కానీ చైర్మన్స్ కానీ డిప్యూటీ స్పీకరు డిప్యూటీ చైర్మన్కి ప్రమాణ స్వీకారాలనే ఉండవు. ఎందుకంటే ఈ స్పీకర్ వచ్చేసి ఆల్రెడీ ఇప్పుడు లోక్సభ కానీ అసెంబ్లీ కానీ ఈయన ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిచినతనే. వీరిని ఆల్రెడీ ఈ పొజిషన్లో వాళ్ళకి ప్రమాణ స్వీకారం అయి ఉంటుంది. వీళ్ళకి ఆ మెంబర్గా ప్రమాణ స్వీకారం అయి ఉంటుంది. చైర్మన్ అంటే రాజ్యసభకి ఉండే స్పీకర్ కదా. ఈయన ఎవరు? వైస్ ప్రెసిడెంట్. ఈయనకి వైస్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం ఆల్రెడీ జరిగి ఉంటుంది కాబట్టి చైర్మన్గా ప్రమాణ స్వీకారం అనేది కొత్తగా ఉండనవసరం లేదు. ఈయన కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాబట్టి డిప్యూటీ చైర్మన్, ఈయన కూడా సపరేటుగా ఉండవలసిన అవసరం లేదు ప్రమాణ స్వీకారం. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఉంటుంది, స్పీకర్కి ప్రమాణ స్వీకారం ఉంటుందా? అప్పుడు మీరు రాయాల్సింది లేదు అని. ఎందుకంటే ఒక పర్సను స్పీకర్గా మారినప్పుడు ప్రమాణ స్వీకారం స్పీకర్ పదవిలో లేదు. మన రాజ్యాంగంలో స్పీకర్ పదవికి ఎవరైతే హౌస్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి ప్రమాణ స్వీకారం అనేది మన షెడ్యూల్లో రాయలేదు. వాళ్ళు ఎన్నుకునేటప్పుడే ఒక ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ వైస్ ప్రెసిడెంట్గా కానీ ఆ మెంబర్గా ఉన్నప్పుడే వాళ్ళకి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అదే ఆ పర్సన్కి ప్రమాణ స్వీకారం. ఈ పోస్టులకి ఎవరైతే హౌస్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి ప్రమాణ స్వీకారం అనేది ఉండదు. నెక్స్ట్, ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాను చూడండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐకి ఓట్ ప్రమాణ స్వీకారం అనేది ఏ షెడ్యూల్లో ఉంది? ఆన్సర్ వచ్చేసి మన రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రమాణ స్వీకారం రాసిలేదు. ఎందుకు రాసిలేదంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే పదవి ఎగ్జిక్యూటివ్లో భాగం కాదు. ఇది పార్ట్ 5లో కూడా పార్ట్ 6లో కూడా లేదు. అది ఎగ్జిక్యూటివ్లో భాగం కాదు కాబట్టి ఇతని ప్రమాణ స్వీకారం అనేది లేదు. ఓకే, ఈ ఎగ్జిక్యూటివ్లో భాగమైన వారి ప్రమాణ స్వీకారాలు మాత్రమే షెడ్యూల్ 3లో చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఇంకో క్వశ్చన్. మీకు ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ కూడా ఏవైతే ఛాన్సెస్ ఉన్నాయో అవే నేను తీసుకొని ఇక్కడే రాసి పెట్టాను. మీరు ఎక్స్ట్రాగా ఏదైనా పేపర్స్ లాస్ట్ ఇయర్ పేపర్స్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. వీలైతే నేను అవి కూడా ఒకసారి మన టాపిక్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమేమి ప్రీవియస్గా అడిగినారు అని ఒక చోట రాసుకొని మీకు అవి కూడా ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాగ్ అనే పదవి యొక్క ప్రమాణ స్వీకరణ ఏ షెడ్యూల్లో ఉంది అంటే షెడ్యూల్ 3లో. ఎందుకు షెడ్యూల్ 3లో ఉంది? కాగ్ అనేది ఏంటిది? యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే పార్ట్ 5లో ఉంది కాబట్టి కాగ్ అనే పదవికి ప్రమాణ స్వీకారం అనేది షెడ్యూల్ 3లో ఉంది. నెక్స్ట్, షెడ్యూల్ 4 గురించి మాట్లాడుతున్నాము. షెడ్యూల్ 4 ఏం చెప్తుందంటే అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఆఫ్ రాజ్యసభ అన్ని స్టేట్స్కి టు ఆల్ స్టేట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్.
రాజ్యసభలోని సీట్ల అలొకేషన్ అన్ని స్టేట్స్లకి టు ఆల్ స్టేట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్కి తగ్గట్టు రాజ్యసభలలో సీట్లను అలొకేట్ చేయడం. ఆంధ్రప్రదేశ్కి ఇన్ని సీట్లు, 11 సీట్లు, తెలంగాణకి 7 సీట్లు, ఇట్లాగా వాళ్ళ పాపులేషన్ తగ్గట్లు సీట్లను అలొకేట్ చేయడం. ఇప్పుడు ఈ పాపులేషన్ తగ్గట్టు సీట్లు అలొకేట్ చేసే ఈ పాయింట్ని పట్టుకొని మన ఇండియా అనేది ఫెడరల్ కాదు అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫెడరల్ అంటే ఏంది, డివిజన్ అనేది జరగాలి సెంట్రల్కి స్టేట్కి ఈక్వల్గా. ఇక్కడ ప్రతి స్టేట్కి ఈక్వల్ రాజ్యసభ సీట్స్ అనేది లేదు, పాపులేషన్ బట్టి ఇచ్చారు. అదే మనం అమెరికా తీసుకోండి, ఇక్కడ అమెరికాలో అప్పర్ హౌస్ని ఏమని అంటారంటే సెనేట్ అంటారు. అమెరికాలో మొత్తం 50 స్టేట్స్ ఉన్నాయి. ఈ 50 స్టేట్స్ నుంచి ఒక్కో స్టేట్ నుంచి 2 ఈ సెనేట్కి రిప్రజెంట్ చేస్తారు. అంటే 100 మంది రిప్రజెంట్ చేస్తారు. అంటే ప్రతి స్టేట్కి ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంది. ఇది పూర్తి ఫెడరల్ అని అర్థం. అదే మన ఇండియాకి వస్తే పూర్తి ఫెడరల్ అనేది కాదు, ఎందుకంటే పాపులేషన్ మీద డివైడ్ అవుతుంది కాబట్టి రాజ్యసభ సీట్ అలొకేషన్. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ 5. షెడ్యూల్ 5 దేన్ని తెలియజేస్తుందంటే, ఇప్పుడు షెడ్యూల్ 5, 6 మనం అట్ ఏ టైం చదువుకోవాలి, అర్థమవుతుంది కదా. షెడ్యూల్ 5, 6 మనం అట్ ఏ టైం చదువుకోవాలి కాబట్టి ఫస్ట్ మనం ఈ రెండిటికి కొంచెం కాన్సెప్ట్ అనేది ఎక్కువ ఉంది, అది మనం నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. ఈ 5, 6ని పక్కన పెట్టేసి మిగిలిన షెడ్యూల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. రేపొద్దున్న క్లీన్గా ఆ టాపిక్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, షెడ్యూల్ 5, 6 గురించి. నెక్స్ట్ షెడ్యూల్ 7. షెడ్యూల్ 7 వచ్చేసి డివిజన్ ఆఫ్ పవర్స్. ఒక సబ్జెక్ట్స్ని మనం ఎలా డివిజన్ చేసుకున్నామంటే సెంట్రల్కి, స్టేట్కి, కాన్కరెంట్కి. కాన్కరెంట్ అంటే ఉమ్మడి, స్టేట్ అంటే రాష్ట్రం, సెంట్రల్ అంటే కేంద్రం. ఇలా మనము డివిజన్ చేసుకోవడం జరిగింది. ఈ షెడ్యూల్ 7 అనేది ఏ ఆర్టికల్తో లింకప్ అయిందంటే ఆర్టికల్ 246తో లింకప్ అయింది. 246 ఏంటంటే ఈ షెడ్యూల్ 7లో లేనటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెసిడ్యువల్ లిస్ట్ అని అంటారు. అంటే తెలుగులో అవిశిష్ట అధికారాలు. అని అంటారు. ఇవి వచ్చేసి దేంట్లో రిప్రజెంట్ చేస్తారంటే ఏ ఆర్టికల్ ఉంటుందంటే ఆర్టికల్ 246. ఈ అవిశిష్ట అధికారాలు ఏవైతే ఉన్నాయో షెడ్యూల్ 7లో మెన్షన్ చేయని లిస్ట్ అన్నమాట. దీనికి ఎవరికి అధికారం ఉంటుందంటే యూనియన్కి ఈ లిస్ట్ మీద అధికారం అనేది ఉంటుంది. ఇది ఏ ఆర్టికల్లో చెప్పిందంటే ఆర్టికల్ 246లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఏమేమి యాడ్ చేశారు, అంతకుముందు ఎన్ని ఉన్నాయనేసి నేను టేబుల్ అవుట్ చేశాను. కేంద్రము 97, 1950లో కేంద్రంలో 97 సబ్జెక్ట్స్ కేంద్రంకు ఉంటే, అంటే ఇప్పుడు ఏ సబ్జెక్ట్స్ అయితే ఏ దాంట్లో ఉన్నాయో అవి ఆ టాపిక్స్ మీద చట్టాలు చేసుకునే అధికారం కలిగి ఉంటాయి. ఈ 97 సబ్జెక్ట్స్ మీద కేంద్రంకి అధికారం ఉంది. తర్వాత జిఎస్టీని దీనికి యాడ్ చేయడం వల్ల 98 సబ్జెక్ట్స్ మీద కేంద్రంకి, రాష్ట్రంకి 59, ఉమ్మడిగా 52. ఇలా ఈ ఏరియాస్లో ఈ సబ్జెక్ట్స్లో ఇవి చట్టాలు చేయగల అధికారం కలిగి ఉంది. ఇది షెడ్యూల్ 7.
నెక్స్ట్ షెడ్యూల్ 8. నేను ఏ దానికైతే స్టార్ సింబల్ వేసానో అది మీరు వేసుకోండి, అది ఇంపార్టెంట్ అనేసి. షెడ్యూల్ 8 ఏం చెప్తుందంటే అఫీషియల్ లాంగ్వేజెస్ని చెబుతుంది. అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి ఫస్ట్లో 14 ఉండే, తరువాత దానికి అమెండ్మెంట్ ద్వారా 8 యాడ్ చేసి ప్రజెంట్ 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. దీనికి లింకప్ అయిన ఆర్టికల్స్ ఏంటివంటే 343, 351. మళ్ళీ మనం ఆర్టికల్స్ చెప్తున్నప్పుడు ఈ షెడ్యూల్ దగ్గర ఈ ఆర్టికల్ ఉందని మరీ ఒకసారి గుర్తు చేసి మరీ మనం చెప్పుకుంటాము. నెక్స్ట్ ఫస్ట్ ఏవేవి అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారో మనం తెలుసుకుందాం. ద్వారా యాడ్ చేశారంటే ఫస్ట్ యాడ్ చేసింది 21st అమెండ్మెంట్ ద్వారా 1967లో సింధీ లాంగ్వేజ్ని యాడ్ చేయడం జరిగింది. ఈ సింధీని ఎక్కడ మాట్లాడినారు అంటే పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్లో మాట్లాడతారు. తర్వాత 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992లో మణిపూరు, నేపాలి, కొంకణి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో అమెండ్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఎన్నోసారి ఇది రెండోసారి అమెండ్మెంట్ చేయడం వల్ల ఇవి యాడ్ అయినాయి 1992లో. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని యాడ్ అయినాయి ఒక అమెండ్మెంట్తో అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ ఏరియాలో ఇది మాట్లాడతారన్నది గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా వస్తుందని కాదు, ఒక్కసారైనా తెలుసుకొని ఉండాలి. కొన్ని మనకు గుర్తుండిపోతాయి. ఇప్పుడు చూడండి, మణిపూర్ అనేది మణిపూర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింధ్ అనేది ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాలో, ఈ పంజాబ్ ఏరియాలో సింధు నది ప్రవహిస్తుంది కాబట్టి మనకి ఇది గుర్తుంటుంది. నేపాలీ అనేది తక్కువ మనం నేపాల్కి పోతాం, కానీ పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్లో మాట్లాడతారు. కొంకణి అనేది మన గోవా అనేది బాగా ఫేమస్ కాబట్టి గోవా, కొంకణి అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2003. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది రాజ్యాంగ సవరణ. మనం రాసిన రాజ్యాంగంలో మనం ఏదైనా తీసేయాలన్నా, యాడ్ చేయాలన్నా, లేకపోతే ఇంకేమైనా మార్పు చేర్పులు చేయాలన్నా రాజ్యాంగ సవరణ ద్వారా చేయవచ్చు. ఇది ఆర్టికల్ 368లో చెప్తుంది. 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 2003లో ఈ లాంగ్వేజెస్ని యాడ్ చేయడం జరిగింది. సంతలి వచ్చి ఈ సంతలి, మైథిలి, బోడా లాంగ్వేజెస్ వచ్చేసి ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో, డోగ్రి వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో మాట్లాడుతున్నారు. ఈ మిగిలిన లాంగ్వేజెస్ అన్ని మీరు చూసుకోండి. హిందీ అనేది మన అఫీషియల్ లాంగ్వేజెస్, ఇది గుర్తుపెట్టుకోండి. సాంస్క్రిట్ అనేది ఎక్కువ ఎక్కడ మాట్లాడతారు? ఉత్తరాఖండ్లో మాట్లాడతారు. మన తెలుగు, తమిళ్, మరాఠీ, పంజాబీ, ఉర్దూ, గుజరాతీ, ఒడియా. ఇక్కడ ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగింది చూడండి. ఒడియా అనే లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్గా మనం గుర్తించాం. బట్ యాక్చువల్గా అది ఒరియా అనే లాంగ్వేజ్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా అది ఒడియాలాగా మార్చారు. ఇప్పుడు చూడండి, మొత్తం మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ షెడ్యూల్ 8లో ఎన్ని అమెండ్మెంట్స్ జరిగాయి? ఈడొకటి జరిగింది, ఇది రెండోది, ఇది మూడోది, ఇది నాలుగోది. మొత్తం ఎన్ని అమెండ్మెంట్స్ జరిగాయి? 4 షెడ్యూల్ 8లో 4 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరిగాయి, 3 కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 14 ఉన్నాయి, తర్వాత 8 యాడ్ అయ్యి ఇప్పుడు 22గా అయ్యాయి. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది చూడండి. రాజ్యాంగం ఎన్ని క్లాసికల్ లాంగ్వేజెస్ని రికగ్నైజ్ చేసింది అని. రాజ్యాంగము అసలు ఎటువంటి క్లాసికల్ లాంగ్వేజ్ని రికగ్నైజ్ చేయలేదు. రాజ్యాంగం అనేది ఎటువంటి క్లాసికల్ లాంగ్వేజ్ని రికగ్నైజ్ చేయలేదు. మన రాజ్యాంగంలో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగంలో క్లాసికల్ లాంగ్వేజెస్ కానీ నేషనల్ లాంగ్వేజెస్ అనేవి కానీ లేవు. ఇక్కడ ఉండేది ఓన్లీ అఫీషియల్ లాంగ్వేజెస్ మాత్రమే ఉన్నాయి. ఈ క్లాసిక్ అఫీషియల్ లాంగ్వేజెస్ మాత్రమే ఉన్నాయి. ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం గుర్తించడం జరిగింది. 6 క్లాసికల్ లాంగ్వేజెస్.
ఇవి ప్రాచీనమైనవి. దీనిలో తెలుగు కూడా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపిస్తాను. 0 క్లాసికల్ లాంగ్వేజ్. మన రాజ్యాంగము నేషనల్ లాంగ్వేజెస్ని క్లాసికల్ లాంగ్వేజెస్ని రికగ్నైజ్ చేయలేదు. బట్ మనం చిన్నప్పటి నుంచి చదువుకొని ఉంటాం మన నేషనల్ లాంగ్వేజ్ ఏది అనేసి. మనం టక్కున హిందీ అని చెప్తాం కానీ అది అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్, అది నేషనల్ లాంగ్వేజ్ కాదు. రాజ్యాంగము నేషనల్ లాంగ్వేజెస్ని క్లాసికల్ లాంగ్వేజెస్ని మెన్షన్ చేయలేదు. ఓన్లీ అఫీషియల్ లాంగ్వేజెస్ని మాత్రమే మెన్షన్ చేసింది. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 6 క్లాసికల్ లాంగ్వేజెస్ తీసుకొచ్చింది. దాంట్లో తెలుగు ఉంది. పార్లమెంటు తన అడ్మినిస్ట్రేషన్ కోసము హిందీ ఇంగ్లీష్ని అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్గా తీసుకున్నారు. ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ కూడా కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ షెడ్యూల్ 9కి వచ్చాం. షెడ్యూల్ 9 వచ్చేసి ల్యాండ్ రిఫార్మ్స్. ఇది రాజ్యాంగం రాసినప్పుడు లేదు. రాజ్యాంగం 1950లో రాసిన దాంట్లో షెడ్యూల్ 9 లేదు. ఓన్లీ 8 వరకే ఉంది. ఆ తర్వాత షెడ్యూల్ 9ని యాడ్ చేశాం. ఎప్పుడు 1951లో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశాం. ఇది ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు. ఇది 318 ఆర్టికల్తో లింకప్ అవడం జరిగింది. 31B ఆర్టికల్కి లింకప్ అవ్వడం జరిగింది. 31 ఆర్టికల్ రాజ్యాంగంలో లేదు, తీసేశారు. మీరు అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ల్యాండ్ రిఫార్మ్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈ ఆర్టికల్స్ గురించి, షెడ్యూల్ గురించి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, 1950లోనో రాజ్యాంగం తయారు చేసుకొని ఎందుకు 1951లోనే అంత తొందరగా అమెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జస్ట్ ఏంటంటే ఇది ఎగ్జామ్కి షార్ట్కట్ నోట్ లాగా. ఇప్పుడు షెడ్యూల్స్ గురించి మనం చదవాలనుకోండి, డైరెక్ట్గా ఈ బుక్ ఈ 2 పేపర్లు, ఈ 3 పేపర్లు ఓపెన్ చేసి మనం టకటక చదివేసుకొని ఈ ఆర్టికల్స్ అనేవి మనం గుర్తుపెట్టేసుకున్నాను. గుర్తు ఉంటాయి కూడా, ఎందుకంటే మనం ఫర్దర్గా దీని గురించి చాలా మాట్లాడుకుంటాం కాబట్టి గుర్తు పెట్టుకోవడం కాదు, గుర్తు ఉండిపోతాయి. ఇప్పుడు ఏంటంటే షార్ట్ కట్ అనమాట. దీంట్లో ఇది ఈ షెడ్యూల్స్ అన్నీ చూసేసుకున్నాం. దీంట్లో ఒక బిట్ వస్తే మనం టక్కున రాసేస్తాం అన్నట్లు ఇది షెడ్యూల్స్.